ఉన్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ ముచ్చట్లు పెట్టుకునే టైప్ ఆఫ్ వీడియో అనమాట. ఈ మధ్య షాపింగ్ వ్లాగ్స్ చేస్తున్నాను కదా, సో ఇలా మాట్లాడడం చాలా మిస్ అవుతున్నాను. షాపింగ్ వ్లాగ్స్లో ఏంటంటే రోడ్డు మీద నుంచి నేను మాట్లాడతాను కదా, సో ఇలా పట్టుకొని కెమెరాలో చూసుకుంటూ మాట్లాడుతుంటే ఆల్రెడీ రోడ్డు మీద అందరూ విత్తగా చూస్తూ ఉంటారు. సో ఈ ఫ్రీడమ్ ఉండదు అనమాట ఇలా ఇంట్లో కూర్చొని మాట్లాడేది. సో ఇవాళ వీడియోలో మనం ముచ్చట్లు చెప్పుకుంటూ నేను అమెజాన్ నుంచి ఏమేమి తెప్పించాను ఇవన్నీ చూద్దాము. ఇవన్నీ డిఫరెంట్ ప్యాకేజెస్లో వచ్చాయి. సో జస్ట్ అలా ఓపెన్ చేసి పెట్టాను అనమాట. సో ఎందుకు ఇన్ని తెప్పించాను అంటే ఈ మధ్య షాపింగ్ బ్లాగ్స్ కోసం బయట తిరుగుతున్నాను కదా, సో స్కిన్ పాడవకుండా నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందుకే మంచి ప్రోడక్ట్స్ని వెతికి తెప్పించుకున్నాను నా కోసం. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ నేను సెకండ్ టైం ఆర్డర్ చేసినవి కూడా ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు, నా ప్రీవియస్ బ్లాగ్స్లో చూసే ఉంటారు, నేను చాలా కేర్ఫుల్గా నా స్కిన్ కేర్ని ఫాలో అవుతాను అండ్ నైట్ టైం కంపల్సరీగా స్కిన్ కేర్ చేసి పడుకుంటాను. సో ఇవన్నీ నేను ఫస్ట్ నుంచే చేస్తూ వస్తున్నాను. బట్ ఇంకా ఇప్పుడు షాపింగ్ బ్లాగ్స్ కోసం ఎవ్రీడే బయటకు వెళ్ళడము అండ్ ఆల్ డే నేను మాస్క్ వేసుకొని ఉండడం, అంటే అన్ని గంటలు బయట ఉంటాను కదా, నాకు కొద్దిసేపు కూడా మాస్క్ తీసి ఉండే ఆ ఫ్రీడమ్ కూడా ఉండదన్నమాట. సో అఫ్కోర్స్ ఇప్పుడు మన సేఫ్టీ కోసం వేసుకోవాల్సిందే. సో అలా పెట్టుకొని చాలా ఎక్కువ స్వెట్టింగ్ అయిపోయి పింపుల్స్ వచ్చి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడం కోసం మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ కొన్ని వేరే ప్రోడక్ట్స్ కూడా తెప్పించాను అనమాట. టోటల్గా నాకు నచ్చినవన్నీ తెప్పించాను. ఒక్కొక్కటి చూపిస్తాను విత్ ప్రైసెస్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాజ్ యూజువల్ అన్నిటి లింక్స్ కూడా ఉంటాయి. సో లెట్ మీ షో యూ వన్ బై వన్. ఫస్ట్ ప్రోడక్ట్ ఇదండి. బ్యాగ్ కాదు, యాక్చువల్గా ఈ క్యూట్ బ్యాగ్లో వచ్చాయన్నమాట స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అని. నాకైతే ఈ బ్యాగ్ బాగా నచ్చింది, చాలా క్వాలిటీ ఉంది. సో ఇవేంటంటే ప్లమ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఇది ఒక గుడ్ థింగ్ ఏంటి తెలుసా, మన స్కిన్ని బట్టి ఉందన్నమాట. ఇది మొత్తం సెట్ లాగా వచ్చింది. అంటే మనకి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఇలా రకరకాల స్కిన్ టైప్స్ ఉంటాయి కదా, వాటికి తగ్గట్లుగా ఉన్నాయన్నమాట. సో నా స్కిన్కి సూట్ అయ్యేవి తీసుకొచ్చాను. వీటిలో 4 ప్రోడక్ట్స్ వచ్చాయండి. ఏంటంటే ఇది వచ్చేసి టోనర్, ఇదంతా దీని ప్రైసింగ్ కూడా మొత్తం కలిపి సెట్ లాగా అనమాట. సో ఇది ఫేస్ వాష్, ఇది మాయిశ్చరైజర్ అండ్ ఇది వచ్చేసి ఫేస్ ప్యాక్ అనమాట. సో ఈ 4 ప్రోడక్ట్స్ కలిపి నాకు ఈ బ్యాగ్లో వచ్చాయండి. సో ట్రావెల్కి అది బాగుంటుంది కదా. అండ్ ఈ ప్రోడక్ట్స్ కూడా మనకి ఎలా అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి స్కిన్ కేర్లో. మనకి ఫేస్ వాష్ చేసుకోవడము, తర్వాత టోనర్ అప్లై చేయడము, ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడము, ఇవి కంపల్సరీ అనమాట. సో వీటి వల్ల మనకి స్కిన్లో పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఓపెన్ అయినా కానీ రెగ్యులర్గా టోనర్ వాడటం వల్ల ఆ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట ఈవెన్చువల్లీ. సో ఎవ్రీడే ఇవి చేయాల్సిందే. ఇవి నేననే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కంపల్సరీ ఈ 3 స్టెప్స్ చేయాల్సిందే అనమాట. సో ఈ 3 ప్రోడక్ట్స్తో పాటు ఫేస్ ప్యాక్, వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. సో ఇవి ఎవ్రీడే చేయాల్సిన స్టెప్స్ అనమాట. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇచ్చారు. నేను చాలా రీసెర్చ్ చేశాను ఏవి ఇప్పుడు చాలా బాగున్నాయి అని. నాకు చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట, ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి నాకు సూట్ అవ్వవు. సో ఇవి నాకు బాగున్నాయి అనేసి నాకు అనిపించింది, అందుకే ఇవి తెప్పించాను. ఇది వచ్చేసి ఈ టోనర్ ఆల్కహాల్ ఫ్రీ అండి. అండ్ ఇది ఫేస్ వాష్, అన్నీ సేమ్ బ్రాండ్వి. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ ఇలా పంప్ లాగా వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా ఐ థింక్ 1 మంత్ అయితే ఈజీగా వస్తాయి. అండ్ టోనర్ అయితే ఇంకా 2-3 మంత్స్ ఈజీగా వస్తుందండి. సో చాలా బాగుంది. ఈ టోనర్ ఎలా అంటే మనము కాటన్ ప్యాడ్తో అప్లై చేసుకోవాలి. ఇలాంటి క్యాప్ వచ్చిందనమాట. అండ్ ఇది ఫేస్ ప్యాక్ అండి, గ్రీన్ టీ క్లియర్ ఫేస్ ప్యాక్. ఇది వీక్లీ వన్స్ వేసుకోవచ్చు మనం, కంపల్సరీ ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేయాలి మనం వీక్లీ వన్స్. అండ్ ఇదంతా కూడా గ్రీన్ టీ రేంజ్ అనమాట. ఇవన్నీ కూడా గ్రీన్ టీతో తయారు చేసినవి అండ్ మైల్డ్ కైండ్ ఆఫ్ స్కిన్ కేర్ అనమాట ఇది. సో అందుకే నేను ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఇది నేను వాడడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఎనీవే మీరు ఫ్యూచర్ బ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా 1800 ఉండే, బట్ 1300కి వచ్చిందనమాట నాకు. నెక్స్ట్ వన్ షుగర్ బ్రాండ్ది లిప్ బామ్ అండి. ఇది క్లియర్ లిప్ బామ్. నేను క్లియర్ది ఆర్డర్ చేశాను అనమాట. అయితే దీని ఫ్లేవర్ వచ్చేసి పినా కొలాడా, అందుకే ఇది ఇంత క్యూట్గా పినా కొలాడా టైప్ ఆఫ్ ప్యాకింగ్లో వచ్చింది. నేను క్లియర్గా ఉండేది ఆర్డర్ చేశానండి, దీంతో కలర్ ఏమీ రాదు.
ఇలా మైల్డ్గా ఉంటుందన్నమాట. దీంట్లో మీకు కావాలి అనుకుంటే కలర్స్ కూడా ఉన్నాయి, అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే నైట్ పడుకునే ముందు అలా మేకప్ అంతా తీసేసిన తర్వాత ఒక మంచి లిప్ బామ్ పెట్టుకొని పడుకుంటే మనకి లిప్స్ పగలకుండా ఉంటాయి. అందుకే తెప్పించాను. అయితే ఇవి నేను 2 తెప్పించాను అనమాట. ఎందుకంటే ఒకటి బ్యాగ్లో అలా పెట్టుకుందాము, బయటికి వెళ్ళినప్పుడు పనికొస్తుంది, ఒకటి ఇంట్లో పెట్టుంచుదాము అని 2 ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 199 రూపీస్ అండి. ప్యాకింగ్ సూపర్ ఉంది కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి దీని ప్యాకేజ్. ఇలా క్లియర్గా ఉంటుందన్నమాట. జస్ట్ క్రీమ్ కలర్ అంతే. మనం ఒకవేళ ఇలా పెట్టుకున్నా కానీ ఓన్లీ షైన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లిప్స్టిక్ అండి, లిక్విడ్ లిప్స్టిక్ లాక్మీ 925. ఇది నా దగ్గర ఇంతకుముందు ఒక న్యూడ్ షేడ్ ఉందన్నమాట. బట్ ఈసారి నాకు కొద్దిగా డార్క్ షేడ్ కావాలని ఇది తెప్పించాను. చాలా మంచి షేడ్ అండి. అండ్ లాక్మీ 925 ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇట్స్ నాట్ కమింగ్ అవుట్. ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక షేడ్ యూజ్ చేశాను, అందుకే ఇదే దాంట్లో మళ్ళీ ఇంకొక షేడ్ ఆర్డర్ చేశాను అనమాట. సో రీబయింగ్. చాలా బాగుంది ఇది. దీని షేడ్ వచ్చేసి క్రిమ్సన్ సిల్క్ అండి, మంచి రెడ్డిష్ షేడ్ అనమాట. లెట్స్ సీ. నేనైతే రియాలిటీలో ఎలా ఉంది అనేది చూడలేదు. రెడ్డిష్ పెట్టి చూపిస్తాను. నా దగ్గర పింక్స్ ఉన్నాయి, న్యూడ్ కలర్స్ చాలా ఉన్నాయి, కానీ రెడ్ కావాల్సి ఉండే. బాగుంది కదా. సో ఇలా ప్యూర్ రెడ్ కావాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలి, ప్యాచీగా ఉండొద్దు, ఎక్కువసేపు ఉండాలి. ఇంకోటి మనకి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అయి ఉండాలి, స్మచ్ ప్రూఫ్ అయి ఉండాలి. ఇవన్నీ ఆలోచిస్తే దీనికంటే బెస్ట్ ఇంకోటి లేదండి. ఇది యాక్చువల్ ప్రైస్ దీనిది 600 చేంజ్ ఉండేయండి, బట్ నాకు 400 చేంజ్కే వచ్చింది. సో చాలా మంచి తక్కువ ప్రైస్లో వచ్చిందనమాట. సో ఇది రీబయింగ్. ఇది చాలా బాగుంటుందండి. ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి, లైట్ వెయిట్లో ఒక మంచి లిప్స్టిక్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ది. అండ్ ఇంకొక లిప్స్టిక్ కూడా తీసుకున్నానండి. ఈ కలర్ కూడా నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. డార్క్ కాదు, మరీ లైట్ కాదు. సో బాగుంటుంది అనమాట. మన ఇండియన్ షేడ్స్కి బాగుంటుంది, ఇండియన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి. సో ఇది వచ్చేసి మేబ్లిన్ న్యూయార్క్ది సెన్సేషనల్ లిక్విడ్ మ్యాటే లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. చూడ్డానికి ఎలా ఉంటుంది చూద్దాం. ఇలా ఉందండి. ఇది కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఈ 2 ఒకదాని కింద ఒకటి పెడుతున్నాను కదా, సో దట్ వీ నో ద డిఫరెన్స్ ఆల్సో. ఇలాండి బాగుంది కదా, వెరీ నైస్. నేను అనుకున్న దానికంటే నాకు బాగా నచ్చింది, ఇంకా సూపర్గా ఉంది. అండ్ దీని షేడ్ వచ్చేసి ఈజీ బెర్రీ అండి. మీరు లింక్స్ చూసుకున్నారంటే మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి, గార్నియర్ క్లెన్సింగ్ వాటర్. ఇదేంటంటే మనము లిప్స్టిక్ కానీ, కాజల్ కానీ, మేకప్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. మనం బాగా టైర్డ్ అయ్యి వచ్చినప్పుడు కంపల్సరీ ఇంకా ఆయిల్స్తో వాటితో తీయాలి, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి, ఇంత అవసరం లేకుండా చాలా సింపుల్గా లైట్ వెయిట్ లాగా మనము ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దాని మీద ఇది కొన్ని డ్రాప్స్ వేసేసి తుడిచేసామంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి తెలుసా, దీంతో మనం వైప్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కంపల్షన్ ఏమీ కాదనమాట. సో చాలా టఫ్ డే తర్వాత, చాలా లాంగ్ డే తర్వాత మనం టైర్డ్ అయిపోయాము అంటే ఇది యూజ్ చేసుకొని హ్యాపీగా మనం పడుకోవచ్చు. స్కిన్ మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ సో గుడ్. ఇది కూడా నేను ఇంతకుముందు యూజ్ చేశాను, ఇది చాలా బాగుంటుందండి. సో పర్సనల్లీ నాకు బాగా నచ్చిందనమాట. అండ్ ఇది రిమూవ్స్ మేకప్, క్లెన్జెస్ అండ్ సూతెస్, నో నీడ్ టు రిన్స్ ఆఫ్ అనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 199 అండి. అండ్ దీంట్లో క్వాంటిటీ 125 ml ఉంది, 199 అనమాట. దీంట్లో పెద్ద బాటిల్ కూడా దొరుకుతుంది, చిన్నది కూడా దొరుకుతుంది. నేనైతే చిన్నది తీసుకున్నాను, చాలా రోజులు వస్తుందండి ఒకటి తీసుకుంటే. అండ్ 199 ఈజ్ బెస్ట్ ప్రైస్. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఇదండి, నోజ్ స్ట్రిప్స్, చార్కోల్ నోజ్ స్ట్రిప్స్. వీటి వల్ల బ్లాక్ హెడ్స్ పోతాయి, వైట్ హెడ్స్ పోతాయి, ఆయిల్ అండ్ డర్ట్ ఇవన్నీ పోతాయి అన్నమాట. అదే కాకుండా మనం తీసిన తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే నోజ్ మీద మనకి చిన్న చిన్న హెయిర్ ఉంటుందన్నమాట, అది కూడా పోతుంది, చాలా స్మూత్గా తయారవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ ఒక బాక్స్.
ఒక బాక్స్లో మనకి 3 స్ట్రిప్స్ వస్తాయి. జనరల్గా మనం మంత్లీ వన్స్ వాడితే సరిపోతుంది. మనకి పార్లర్కి వెళ్తేనే మనం స్టీమ్ పెట్టించి వాళ్ళు ఒక పిన్తో తీస్తారు కదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనం పార్లర్స్కి అది వెళ్ళట్లేదు కాబట్టి ఇవి బెస్ట్ అండి. ఇవేంటంటే మనం రెగ్యులర్గా వాడుతుంటే మంత్లీ ఒకసారి వాడితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ 2 టైమ్స్ 15 డేస్కి ఒకసారి వాడండి. ఆ తర్వాత మంత్లీ వన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే సెపరేట్ ప్యాకెట్స్లో ఇలా ఉంటాయి. సో ఇది ఒకటి అనమాట. ఇలాంటివి 3 ఉంటాయి ఒక ప్యాకెట్లో. ఇది ఒకటి 89 రూపీస్ అనమాట. సో ఒకసారి నేను ఒక ప్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేసి. ఇలా ఉంటుందండి. ఒకవైపు బ్లాక్గా ఉంటుంది, ఒకవైపు వైట్గా ఉంటుంది. సో బ్లాక్గా ఉన్న వైపు మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. దాని మీద ఇలా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అతికించి ఉంటుంది. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. నోజ్ మీద మనం వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేడిగా ఉంటే ఏంటంటే బాగా స్టిక్ అవుతుంది. అలా మనం వాష్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్స్పరెంట్ షీట్ ఉంది కదా, దీన్ని తీసేసి ఈ బ్లాక్ కలర్ సైడ్ని నోజ్ మీద అతికించేసుకోవాలి. టైట్గా అతికించేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. ఆ తర్వాత డ్రై అయిపోతుంది. అప్పుడు స్లోగా దీన్ని పీల్ ఆఫ్ చేసేయాలి. చాలా బాగా పనిచేస్తుందండి. మనము ఏంటంటే ఇలాంటి చిన్నవి ఫాలో అవడం వల్ల మనం పార్లర్కి వెళ్ళి చాలా ఖర్చు పెట్టుకొని అక్కడ ఫేషియల్స్ చేసుకుంటేనే గ్లో వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చిన్నవి అన్నీ చేసి మనం ఇంట్లోనే చక్కగా మన స్కిన్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 89 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. ఇవండి, ఇవి షీట్ మాస్కులు అనమాట. నేను షీట్ మాస్కులు చాలా వాడాను. ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ టైప్లో ఉంటాయి, మనకి గ్రీన్ టీవి దొరుకుతాయి, అలా బోల్డ్ అని ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను 3 ఆర్డర్ చేశానండి. 3 ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 125 రూపీస్ అనమాట. సో దీంట్లో ఇవి ఇలా ఇండివిజువల్ ప్యాకెట్స్ లాగా వస్తాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షీట్ మాస్క్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే దీన్ని వేసుకోవాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. దీంట్లో ఏంటంటే ఆ మాస్క్ దగ్గర అంతా కూడా సీరం ఉంటుందన్నమాట. సో ఈ మాస్క్లో సీరంని మనం పడేయకూడదు, స్క్వీజ్ కూడా చేయకూడదు. జస్ట్ తీసేసి మాస్క్ లాగా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఉన్న తర్వాత ఆ మాస్క్ని తీసేయాలి. అండ్ దాన్ని ఇంకా పడేయచ్చు. ఫేస్ని తర్వాత మాత్రం వాష్ చేసుకోకూడదు, అలానే ఉండివ్వాలన్నమాట. ఆ సీరం అంతా మన స్కిన్లోకి వెళ్ళి మన స్కిన్ని మంచిగా బ్రైట్గా చేస్తుంది. బాగా అలసిపోయి ఉంటాం కదా ఎప్పుడైనా, ఇంకా టైర్డ్ అయిపోయాము అనుకున్నప్పుడు అలా రిలాక్స్ అవ్వడం కోసం ఇది పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఇంకా అన్నీ అలా వదిలేయాలన్నమాట. దెన్ విల్ ఫీల్ సో రిలాక్స్డ్. స్కిన్కి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇవి 3 తెప్పించానండి. అండ్ ఇప్పుడు ఒక అమేజింగ్ ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది ఒక జ్యువెలరీ సెట్ అండి. దీన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను, తీసుకుందాం అని అలానే పోతుంది. ఈసారి తీసేసుకున్నాను. జావేరీ పర్ల్స్ది సూపర్ సెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువకి వచ్చింది. ఇదన్నమాట. ఎంత బాగుందో ఇదైతే. అసలు ఎప్పటి నుంచో చూసి అలా వదిలేసాను అనమాట. ఫైనల్గా ఇప్పుడు తీసేసుకున్నాను. ఇదండి, అసలు ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా ఏవి రాలిపోలేదు, మా పర్ఫెక్ట్ కండిషన్లో వచ్చింది. చూడడానికి ఎంత బాగుంది కదా, నిండుగా ఉంది. ఇదైతే శారీస్ మీదకి ఆసమ్గా ఉంటుందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2000ది 390కి వచ్చింది. ఇదండి నా అమెజాన్ హాల్. చూసారు కదా, మీకు వీటిలో ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను ఇమ్మీడియట్గా. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.